మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను. పౌలు తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ మాటలో ఆ వచనంలో కొంత భాగాన్ని నేను మరలా చదువుతున్నాను. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను. వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను. అలాంటి పరిస్థితిలో దేవుడు అలా మమ్మల్ని విడిచిపెట్టలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన చూస్తే తీతు వలన మేము ఆదరింపబడ్డాం. తీతు వలన మాత్రమే కాదు, అని తర్వాత తన అనుభవాన్ని దేవుడు ఏ విధంగా తనను ఆదరించాడో, తనను కంఫర్ట్ చేశాడో, వెలుపట పోరాటములు, లోపల భయాలలో దేవుడు ఏ విధంగా పౌలును కంఫర్ట్ చేశాడో ఆ విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను అంటాను, మన జీవితాల్లో కూడా వెలుపట పోరాటాలు, లోపల భయాలు. ఒకవేళ మనం భయపడుతున్నట్లుగా ఇతరులకు కనిపించకపోయినా ఏదో ఒక భయం మనల్ని ఆవరించి ఉంటూనే ఉంటుంది. అది మీ పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేకపోతే మీ భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో ఏం జరగబోతున్నటువంటి అనిశ్చితకరమైన స్థితి కావచ్చు, లేకపోతే ఏదో ఒక భయము చేత మనం నడిపింపబడుతూనే ఉంటాం. వెలుపట పోరాటాలు, లోపల భయం. అయితే నిజమైనటువంటి విశ్వాసపు అనుభవాల్లో నీవుంటే, నిజమైనటువంటి విశ్వాసపు అనుభవం కలిగి దేవుని అనుసరిస్తే, వెలుపట ఎన్ని పోరాటాలున్నా, లోపల ఎన్ని భయాలున్నా ఆ ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఆదరించే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని, అనే సత్యాన్ని ఇక్కడ పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం, ఎలాంటి పోరాటాలు నీవు పోరాడుతున్నావో, ఎలాంటి భయాలు. ఇదిగో ఈ వాక్యం వింటుండగానే వింటున్న సమయంలోనే ఎలాంటి భయాలు నీకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇదిగో దీనివలన అనేటువంటి ఒకలాంటి భయం నిన్ను ఆవరిస్తుందో, నువ్వు భయపడిన అవసరం లేదు. కానీ దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఇదిగో పౌలు అదే నేర్పిస్తున్నాడు. తీతు వలన మేము ఆదరింపబడ్డాం అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం, వెలుపటి పోరాటాలు ఏమైనా కావచ్చు, లోపటి భయాలు ఏమైనా కావచ్చు, ఆదరించు దేవుడు నీకున్నాడు, ఆదరించు దేవుడు నాకున్నాడు. కనుక దేవా, నువ్వు ఆదరించు దేవుడు. ప్రభా, నా పోరాటం ఎలాంటిదైనప్పటికీ, నా భయం ఎలాంటిదైనప్పటికీ నేను నీకు అప్పగించుకుంటున్నాను. ప్రభా, నువ్వు నన్ను ఆదరించే దేవుడు. కనుక నీ కృపకు నన్ను నేనుగా సమర్పించుకుంటున్నాను ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా పోరాటాలు ఏవైనా, మా అంతరంగములో భయాలు ఏవైనా, నా దేవా మమ్మల్ని ఆదరించు దేవుడవు నీవు ప్రభువా. దేవా, నీవు ఆదరించగా మేము బలాన్ని పొందుకుంటాం ప్రభువా. నీవు ఆదరించగా మేము భయాల్ని విడిచిపెడతాం ప్రభువా. నీవు ఆదరించగా పోరాటము ఏదైనప్పటికీ పోరాడగలుగుతాం ప్రభువా. దేవా, నీవు ఆదరించు దేవుడవు గనుక మిమ్మల్ని స్తుతిస్తూ, మీ నామమునే హెచ్చిస్తూ, ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడైయును గాక. ఆమేన్.